నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. డివిజన్ కేంద్రం పలాస ఐసిడిఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న నిరవధిక సమ్మె 4వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా పలాస నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ డాక్టర్ దుర్గారావు సంఘీభావం తెలుపుతూ అంగన్వాడీల న్యాయబద్ధమైన సమస్యలపై పోరాటానికి ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన సంయుక్తంగా ప్రభుత్వం ఏర్పాటు చేసి అంగన్వాడీల సమస్యలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వేతనాల పెంపు, గ్రాట్యుటీ తదితర న్యాయపరమైన డిమాండ్లను తక్షణమే నెరవేర్చి కనీసం 26,000 వేతనం చెల్లించాలని, జీతంలో సగం పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కాశీబుగ్గులో అంగన్వాడీ టీచర్లు వాళ్ళ యొక్క అవస్థలు పడుతూ ప్రభుత్వానికి తెలియజేయాలని, ముఖ్యమంత్రి వచ్చారు కదా, వస్తున్నారనే ఆశతో వాళ్ళ సమస్య తీరుతుందని గత కొద్ది రోజులుగా ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయినప్పుడు కూడా ముఖ్యమంత్రి వచ్చారు, వెళ్ళారు, కానీ వాళ్ళ సమస్య పైన ఎటువంటి స్పందన లేదు, స్పందించలేదు. అలాంటి వ్యక్తి అంటే స్పందన లేని ముఖ్యమంత్రి అన్నమాట. కాబట్టి ఇలాంటి స్పందన లేని ముఖ్యమంత్రికి ఇంటికి పంపించే రోజులు అతి త్వరలో ఉన్నాయని సందర్భంగా నేను జనసేన పార్టీ తెలియజేస్తున్నాను. కాబట్టి మన టీచర్లు అయితే ఏ డిమాండ్లు పెట్టారో, కనీస వేతనం 26,000 అన్నది సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఆ వేతనం ఇవ్వడానికి మేము సాయశక్తిలా కృషి చేస్తామని సందర్భంగా మేము హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఫేషియల్ యాప్ ఏది ఉందో మిగతా ప్రభుత్వ ఉపాధ్యాయులు కాగా వాళ్ళకి 50,000 లక్ష శాలరీలు ఇచ్చి వాళ్ళకి ఫేషియల్ యాప్ పెట్టారు. వీళ్ళకి 10,000 ఇచ్చి కూడా వీళ్ళకి కూడా ఫేషియల్ యాప్లు పెడితే వీళ్ళపై నమ్మకం లేకుండా ఉద్యోగం ఇవ్వడం బదులు ఆ ఉద్యోగంలో తీసేని తీయవు, లేకపోతే నువ్వేనే దిగిపో అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఫేషియల్ యాప్ అనేది ఈ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే మన అంగన్వాడీ టీచర్లు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అది. కాబట్టి ఆ యాప్ అనేది మేము తొలగించడం జరుగుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వాళ్ళు ప్రధాన డిమాండ్లు 2 ఏమున్నాయో ఆ 2 డిమాండ్లు కూడా మేము అమలు చేయడానికి హామీ ఇస్తున్నాము. ఎటువంటి అనుమానం లేదు వీటిలో. కాబట్టి ఈ యొక్క వీళ్ళు చేసే పోరాటానికి మా సంపూర్ణ మద్దతు తెలియజేసుకుంటూ మా అధినేతకి తెలియజేస్తున్న ఈ సందర్భం తెలియజేసుకుంటాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.